బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నా మూవీ చూసారా? బాగా అనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది. ఇప్పటివరకు ప్రభాకర్ గారు కూతురు అన్నారు కదా, సో ఇప్పుడు దివిజ అని అవును, డిఫరెంట్ గా ఉంది. అవును, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగా చేశారు. చాలా డాన్స్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఆ డాన్స్ చాలా బాగుంది. ఇద్దరిది బాగా చేస్తారు డాన్స్. సూపర్ బాగుంది. రైతుల కోసం చాలా బాగా చేశారు సినిమా. మంచి మెసేజ్ ఇవ్వండి మూవీ. అంటే ఎంతసేపు సాఫ్ట్వేర్ జాబ్స్కి గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి అంటున్నారు కదా, సో ఒక రైతు ఇంకొక రైతుకి కూడా పిల్లని ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడు కదా, సో ఆ థీమ్ అనేది తీసిన సినిమా చాలా బాగుంది. మంచి గుడ్ మెసేజ్. సూపర్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా లేదు బట్ చాలా బాగా చేశారు సన్రాజ్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అమ్మో సూపర్. హీరోయిన్స్ కానీ చిట్టి ఎస్పెషల్లీ పొట్టి చాలా అందరు బాగా చేశారు. కొత్త వాళ్ళలాగా ఎవరు లేరు. అందరు మ్యూజిక్ ఎలా ఉంది? శరణ్ అర్జున్ గురించి మ్యూజిక్ చెప్తారు, అదిరిపోయింది. అటు పాటలు అయితే ఊగుతున్నారు లోపల. ఎస్పెషల్లీ వెళ్ళిపోతున్న సాంగ్ అయితే అసలు టచింగ్ సాంగ్. మెలోడీ కానీ చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. కొత్త కాన్సెప్ట్, లవ్ స్టోరీ నచ్చింది. బాగుంది. మూవీలో పాజిటివ్స్ ఏంటి? మూవీలో పాజిటివ్స్ పాజిటివ్ అంటే హీరోయిన్ ఒకటే ఒక ఆయన మీద లవ్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మస్తు బాగుంది. థ్యాంక్ యూ. బాగా అనిపించింది. ఓకే, సినిమాలో మీకు ఏం పాయింట్ వచ్చింది? ఫార్మింగ్ గురించి. ఒక పాయింట్ సినిమా గురించి చెప్పండి. వన్ మోడ్లో అంటే జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా క్యారెక్టర్ ఇది ఇంపార్టెంట్ అన్నది. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ చాలా బాగుంది. చిట్టి సాంగ్ బాగుంది. చూస్తుంటే కొంచెం రంగస్థలం వెబ్సైట్ కనపడుతున్నాయి. దానికి దీనికి ఏమైనా ఉందా లింక్ లాగా? ఉంది బ్రో, ఉంది లైట్. సో ఓకే, మూవీ దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే స్టోరీ ఏమైనా డిఫరెంట్? దానికి ఎమోషన్, కాంటెంట్ వేరు, ఈ కాంటెంట్ వేరు. ఈ ఓనర్ మొత్తం ఫార్మింగ్ గురించి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అది ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా ప్రభాకర్ గారు కూతురు ఉన్నారు కదా, సో ఆమె ఎలా ఉంది ఇప్పుడు? అంటే ప్రభాకర్ కూతురు అని పిలుస్తారా, లేకపోతే సపరేట్ గా ఏమైనా నేమ్తో పిలిచే అవకాశం ఉందా ఈ మూవీలో యాక్టింగ్ చూసిన తర్వాత? ఇంకా ఆఫర్స్ వస్తాయి బాగుందండి. మంచి యాక్టింగ్ ఎలా ఉంది హీరోయిన్ది? అందరిది బాగుంది. మంచి మెసేజ్ ఫార్మర్స్ గురించి చాలా బాగుంది. ఓకే, హీరోది యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందండి. మంచి చాలా బాగుంది. మంచి మ్యూజిక్ కానీ? మ్యూజిక్ అయితే చరణ్ అర్జున్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. మంచి. ఓకే, ఇది మామూలుగా చూస్తుంటే కొంచెం రంగస్థలం వైబ్స్ లాగా కనపడుతున్నాయి. లేదండి, అలా ఏం లేదు, ఇది డిఫరెంట్ జోనర్ ఉంది. బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ సార్. మూవీ ఎలా అనిపించింది? బాగుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ? యాక్టర్ పర్సన్ బాగుంది. దాంట్లో ఇంకా సైడ్ క్యారెక్టర్ అజయ్ది చాలా ఎక్సలెంట్ ఉంది మూవీ. అయినది చాలా బాగుంది. ఓవరాల్ మూవీ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది. ఆ గణేషన్ సాంగ్ అయితే ఎక్సలెంట్ సాంగ్. అది డ్యాన్స్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మామూలుగా డ్యాన్స్ చేసే సాంగ్స్ ఏమైనా? మూమెంట్స్ బాగున్నాయి. చాలా బాగున్నాయి డ్యాన్స్ మూమెంట్స్ కూడా. హీరోయిన్ కానీ హీరో కానీ వాళ్ళ ఉన్నాయి. చాలా మంచిగా ఉంది. అది ఎలా ఉంది? బాగున్నాయి. ఓవరాల్ మూవీ బాగుంది. వర్త్ ఇట్. మనీ అయితే వర్త్ ఇట్. థ్యాంక్ యూ బ్రో. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చాలా బాగుంది. రైతుల గురించి చెప్పినది చాలా బాగా చెప్పారు. లాస్ట్ హాఫ్ యాక్టింగ్ ఎలా ఉంది హీరోయిన్ గారిది? హీరోయిన్ హీరో ఇద్దరిది బాగుంది. మ్యూజిక్ కానీ అన్నీ బాగున్నాయండి. పాజిటివ్స్ మూవీ ఓవరాల్ అదే మూవీ మెయిన్ ఫార్మర్స్ ఆర్ ఇంపార్టెంట్, వాళ్ళని చిన్న చూపు చూడొద్దు అన్నది మెయిన్ పాజిటివ్. అదే చెప్పాక లాస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే ఇంకా బాగా చెప్పారు కన్విన్సింగ్ గా. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. చాలా కష్టపడి తీశారు. రైతుల గురించి చాలా, ప్రతి ఒక్క రైతు చూడదగిన సినిమా. రైతు లేకపోతే ఎవరు లేరు. చాలా బాగుంది. డైరెక్టర్ గా చాలా ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డాడు ఈ సినిమాకి. చాలా బాగా తీశారు. ఫోటోగ్రఫీ సూపర్ గా ఉంది. ఇది రైతుల గురించి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్కరు సినిమా చూడాల్సిన సినిమా. ఇది చాలా బాగుంది. సూపర్. ఏ చికిత్స. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మూవీ ఎలా అనిపించింది? నేను దీనిలో యాక్ట్ చేశాను. ఓకే, చాలా బాగుంది. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ. మ్యామ్, ఎలా ఉంది లోపల రెస్పాన్స్? అది రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే చాలా బాగా వచ్చింది. నాకు ఇంకా అది అలానే ఉన్నా నేను. సో వెరీ హ్యాపీ. మాటలు లేవు. ఓకే, మామూలుగా మూవీలో హే చికిత్స అని పెట్టారు కదా, పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా రిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ఇందులో? స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అవ్వడమే మా బద్రీ రిఫరెన్స్ తో స్టార్ట్ అవుతుంది. సో చూడండి, అందరూ సినిమా చూసి ఎందుకు పెట్టారు అనేది మీకు అర్థమవుతుంది. ఓకే,
చాలా బాగా అనిపించింది. వెరీ హ్యాపీ, వెరీ సరియల్. థ్యాంక్ యూ సార్ ధన్నా సార్, థ్యాంక్ యూ సార్ అనిల్ గారు, థ్యాంక్ యూ అభి ఫర్ బీయింగ్ సార్. అయ్యో నాకు ఏదో లాగింది, బట్ అందరూ కలిసి ప్లీజ్ వెళ్ళి థియేటర్స్ లో ప్లీజ్ కమ్ ఆల్ కమ్ ఫర్ మూవీ ఇన్ థియేటర్స్. వాచ్ చికిత చిట్టి దేర్. నేను డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ బాబు అండి, అదే మేజర్ రీజన్. అండ్ సినిమా కూడా 200% కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్, అందులో నో డౌట్. అవునండి, అవునండి, ఆబ్వియస్లీ. అండ్ కథకు కూడా రిలేటెడ్ ఉంటుంది. అండ్ అందరూ థియేటర్కి రండి, మీకు 200% నచ్చుతుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. నేను సినిమా చూడలేదండి, నా ప్రేక్షక దేవుళ్ళని చూశాను, ఆడియన్స్ నే చూశాను. దే ఆర్ ఎంజాయ్డ్ ఎ లాట్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. ఒక డైరెక్టర్ కి ఆడియన్ ఎంటర్టైన్ అయినందుకు అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు. థ్యాంక్ యూ. ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఫస్ట్ రాగానే కొంచెం భయపడ్డాను, ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారో అని. ఫస్ట్ ఒక 20 minutes అయిన తర్వాత నుంచి నాకు రిలాక్స్ అయిపోయింది చాలా. సో అందరూ చాలా అరుపులు ఆనందంతో చూసాం మేము అందరం. థ్యాంక్ యూ అండి. కొంచెం చాలా టఫ్ సిచ్యువేషన్లో రిలీజ్ చేసాం, కొంచెం థియేటర్స్ కూడా తక్కువ వచ్చినాయి. మీ అందరూ వచ్చి ఒక వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్తే మాకు చాలు. మాకు నెక్స్ట్ రేపటి నుంచి థియేటర్స్ పెరగచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక మెరాకిల్ జరగచ్చు. సో మీ అందరికీ పేరున అందరినీ కోరుకుంటున్నాను, సినిమా థియేటర్కి వచ్చి ఒక చిన్న రివ్యూ ఇవ్వండి చాలు. మా అందరి కెరియర్స్కి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. సినిమా ఆడియన్స్ చూడడం చాలా మంచిగా అనిపించింది. సినిమా కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను కూడా యాజ్ అ ఆడియన్స్ గానే చూస్తున్నాను. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఐ గాట్ కనెక్టెడ్ పర్సనలీ. చాలా బాగుంది, అంటే ఆ ఊర్లోనే జరిగినట్లు అనిపించింది. సో మీ అందరికి కూడా పక్కా నచ్చుతుంది అనుకుంటున్నాను. థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ హాయ్. నేను చేశాను కాబట్టి నాకు బాగా అనిపిస్తుంది. యా, సో ట్రైలర్ జనాలకు నచ్చింది కాబట్టి ఇంతమంది క్రౌడ్ మీరు చూస్తున్నారు. సో నేను ఒకటే చెప్తాను, చిన్న సినిమాని చూడకండి, పెద్ద మనసుతో మా అందరిని ఆదరించి థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సినిమా 100% మీకు నచ్చుతుంది. ఏదో నోన్ హీరో కాదు, ప్యాడింగ్ చిన్న చిన్న ఆర్టిస్టులు అట్లా అని చెప్పి ఏం చూడకండి. కథ మీకు నచ్చుతుంది, 100% మీరు సినిమా ఎంజాయ్ చేస్తారు. అందరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ నెగిటివ్ సినిమాలే. సంగీతం మీరందరూ చూసే ఉంటారు, దాంట్లో మంచి పాజిటివ్ క్యారెక్టర్ చేశాను. అది చేయడానికి ముందు నాకు ఈ సినిమా అవకాశం నాకు మా అంజీ గారి ద్వారా దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ ధనరాజ్ గారు. అండ్ సినిమా మాత్రం చాలా బాగుంది, మానవ సంబంధాల మీద అలాగే రైతు మీద సినిమా ఉంది కాబట్టి ప్లీజ్ డూ వాచ్. మీరు డెఫినెట్లీ సినిమాని ఎంజాయ్ చేస్తారు. మాతోని మా డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ సాగర్ గారు మాతోని డాన్స్ వేయించారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ కమ్ డిఓపి అంజీ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ ధనరాజ్ గారికి థ్యాంక్ యూ. సినిమా డెఫినెట్లీ మీకు నచ్చుతుందండి, మిస్ అవ్వకుండా చూడండి. రెస్పాన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అందరితో చూడడం చాలా సంతోషంగా ఉంది. మెయిన్లీ మా ప్రొడ్యూసర్ గారు అంజీ గారు ప్లస్ మా డైరెక్టర్ ఫేస్ చూస్తే మీకు తెలిసిపోద్ది ఎంత సంతోషంగా ఉన్నారో. సో అందరూ దయచేసి థియేటర్స్కి రండి, మేము అందరం కలిసి ఒక మంచి సినిమా చేసాము. దాన్ని మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త సినిమాని ఎంకరేజ్ చేయండి. మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇంకా సినిమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా ఈ మూవీ చాలా బాగా వచ్చింది. 2 పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమా అండి. చిన్న సినిమాని ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు ప్రేక్షకులు. చాలా మంచి అప్లాజ్ వస్తుంది మూవీ. చాలా పాజిటివ్గా రైతు గురించి లైన్ ఉంది ఈ మూవీలో. మెయిన్గా 2 పర్సన్స్ అండి, మా అంజీ గారు, మా ధనరాజ్ లెక్కల డైరెక్టర్ గారు. వాళ్ళిద్దరు లేకపోతే మేము లేము. వాళ్ళిద్దరు వల్ల ఈ క్యారెక్టర్ కానీ మంచి చేసే ఆపర్చునిటీ వచ్చింది. మెయిన్గా ప్రేక్షకులను కానీ మెయిన్గా రిక్వెస్ట్ చేసేది ఒకటే, చిన్న సినిమాని ఆదరించండి, మంచి సినిమాని ఆదరించండి. ఆదరిస్తే మూవీ బతుకుతుంది, చాలామందికి లైఫ్ వస్తుంది. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. మూవీ ఇప్పుడే చూసానండి, చాలా బాగుంది. శరణార్జున్ గారు మ్యూజిక్ అయితే ఒక లెవెల్లో ఉంది. 4 సాంగ్స్ సూపర్ ఉన్నాయి, చాలా బాగా వచ్చినాయి. విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ కానీ వాళ్ళు తీసిన విధానం కానీ చాలా బాగుంది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ దీని క్యారెక్టర్ని బాగా పోషించారు. ఇంకా బాగా వాళ్ళకి ఫ్యూచర్లో కూడా మంచి అవకాశాలు వచ్చి ఇచ్చేయాలని. అలాగే మా అంజీ గారు, ఇది ఎప్పటి నుంచో మా ఫ్రెండ్. ఆయన ఏది చేసినా కానీ అంతా ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా చేస్తారు. ఈ పిక్చర్కి ప్రిన్సిపాల్ గారు ఆయనే. ఆయనకి ఆల్ ది బెస్ట్ అని చెప్తూ థ్యాంక్ యూ సార్. అందరికి నచ్చింది సినిమా, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మా ఫేసెస్ చూస్తున్నారు, ఎంత ఆనందంగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలి. ఇంత పెద్ద సక్సెస్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మీరు ప్రొడ్యూసర్గా ఆడియన్స్ కూర్చొని చూడడం మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందండి. వెరీ హ్యాపీ. ఎందుకంటే అంతమంది రియాక్షన్ చూస్తూ ఉంటే హ్యాపీనెస్, సాడ్నెస్, ఎమోషన్ అంతా కూడా ఒక సినిమాలో ఉండటం అనేది చాలా రేర్. సో అలాంటి మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చాడు ధనరాజు మా దగ్గరికి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చిన్న సినిమా లేదు. చూసారు కదా క్వాలిటీ, చూసారు ఎంత బాగుందో. అందరూ షాక్ అవుతున్నారు ఎంత మంచి క్వాలిటీ ఉందని చెప్పేసి. అందరికీ పేరున థ్యాంక్ యూ అండి. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్కి, మా అశోక్ గారికి, పార్ట్నర్కి అందరికీ కూడా థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, నా పేరు నేత. దీంట్లో సూర్య క్యారెక్టర్ చేశాను. చాలా రోజులు అయిపోయింది ఒక ఫార్మర్ పైన సినిమా వచ్చేసి.
సో విత్ ఎంటర్టైన్మెంట్తో పాటు సో వినాయక చవితి కొంచెం ముందర వచ్చింది మనకు, ఇంతమంది పబ్లిక్ ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు వీఆర్ సో హ్యాపీ. బట్ వీఆర్ జస్ట్ డిసప్పాయింటెడ్ విత్ ఆర్ ద థియేటర్స్ నెంబర్ పైన. సో ప్లీజ్ డూ సపోర్ట్ అని అందరికి చెప్తున్నాం, మీడియా వాళ్ళకి సపోర్ట్ చేసి ఇంకొంచెం థియేటర్స్ పెరిగేలాగా, ఐ మీన్ మీ రెస్పాన్స్, మీ దిల్సే ఏదైతే అనిపించిందో అదే మంచిగా ఉందా సినిమా అని చెప్పేసి అదే ప్రమోట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్, అందరికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన వాళ్ళకు, సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సపోర్ట్. ఎలా అనిపించింది మూవీ మీకు? అదే చెప్తున్నాను, చాలా పెద్ద పెద్ద మూవీస్ చూశాను, కానీ ఏ మూవీలో వ్యవసాయం గురించి ఇంత బాగా చూపించలేరు. సో ఒక వ్యవసాయదారికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి పిల్లనిస్తే ఎలా ఉంటుందని ఈ మూవీలో చూపించడం జరిగింది. సో చాలా బాగుంది. సో ఈ మూవీని ఎంకరేజ్ చేయండి, చూడండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ప్రతి సీన్లో గూస్ బంప్స్ వస్తున్నాయి, కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. నేను కూడా ఒక వ్యవసాయదారు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. సో చాలా బాగా చూపించారు. పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, మూవీలు ఉన్నాయి, కానీ ఏ మూవీలో వ్యవసాయం గురించి ఇంత బాగా చూపెట్టలేరు. సో చాలా చాలా బాగుంది. జై జవాన్ జై కిసాన్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.